వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు ఆనాడు రెవెన్యూ వాళ్ళకు కూడా అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా కేవలం అక్కడ రాజకీయాల కోసం మాది చూపించుకోవాలన్నటువంటి అహంకారంతో ఇవాళ స్పెసిఫిక్గా కొంతమంది ఇళ్ళే ఇవాళ కూలగొట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్తో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. కానీ వాళ్ళు తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోవడం చీల్చి చెండాడతాం. పేదల జోలికి పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆ పైనుంచి ప్రెషర్ అని చెప్పి అధికారులు పవర్ ఉన్న వాళ్ళకు గులాంగిరి చేసి సలాం కొట్టితే జైళ్లపాలెంలో చూసిండ్రు. ఇవాళ కేసీఆర్ హయాంలో కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చెప్పిందని చెప్పి కనుక అడ్డగోలుగా సిస్టాన్ని పక్కకు పెట్టి చట్టాన్ని పక్కకు పెట్టి చేస్తే ఏమైందో చూసిండ్రు. ఇవాళ కూడా చిన్న పెద్ద నాయకులు కనుక ఏదైనా అక్రమమైన పని చెప్తే, ప్రజలను దౌర్జన్యం చేసే పని చెప్తే మళ్ళీ ఆ పనిలో పాల్గొంటే వీళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ ఒక నాయకుడు ఇవాళ అధికారం ఉంటుంది పోతుంది, ఒక పార్టీ అధికారం ఉంటుంది పోతుంది, కానీ 30-35 ఏళ్ల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. వాళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళైనా కనీసం నువ్వు ఏ ప్రమాణం చేసి అయితే నౌకరికి ఎక్కినవో ఆ ప్రమాణానికి కట్టుబడి, ఆ చట్టానికి కట్టుబడి పనిచేయాలి తప్ప బానిస లెక్క పనిచేస్తే ఏం జరుగుతుందో చూసింది. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరించాను. నేను హెచ్చరించడం తప్పకుండా వాళ్ళకి సంపూర్ణంగా అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేస్తే, పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు. వాళ్ళు జయజమ్మతమైన కొట్టాడే ప్రయత్నం చేస్తారు. ఏ నిరుద్యోగ యువత అయితే ఆనాటి ప్రభుత్వం మీద కన్నెర్ర చేసి కేసీఆర్ ఓడిపోతేనే మాకు నౌకర్లు వస్తాయని చెప్పి ఈనాటి ప్రభుత్వాన్ని గద్దెరెక్కించింది. వీళ్ళ మేనిఫెస్టోలో, వీళ్ళ మీటింగ్లలో ఇచ్చిన హామీలు చూస్తే అసలు ఆనాటి హామీలకు ఈనాటి చేతులకు పొంతం లేదు. నిరుద్యోగులు అడుగుతున్న రెండే. ఒకటి, కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది, మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి, ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి 4 పరీక్షలు 4 రాస్తాను, 5 ఉంటే 5 రాస్తాను కాబట్టి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పని సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది. మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తాం.